శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము కొద్ది కాలంగా. ఇంకా ఇవాళ్టితో మన విష్ణు సహస్రం పూర్వపీఠిక, స్తోత్రము, దాని భాష్యము, ఉత్తర పీఠిక కూడా పూర్తవబోతూ ఉన్నాయి. ఇంక చివరిగా మిగిలిన కొద్ది భాగాన్ని ఇవాళ పూర్తి చేసుకుందాము. భక్తిమాన్ ఇత్యాదినా భక్తిమతః శుచ్యేః సతతం ఏవ ఉద్యుక్తస్య ఏకాగ్రచిత్తస్య శ్రద్ధాళోః విశిష్ట అధికారిణః ఫల విశేషం దర్శయతి. ఇంకిక్కడి నుంచి కొన్ని శ్లోకాల్లో భక్తిమాన్ అని మొదలుపెట్టి ఎవరైతే భక్తిమంతుడై ఉంటాడో, భక్తి కలిగిన వాడో, శుచి అయిన వాడో, సతతము ఈ విధంగా ఉద్యుక్తుడై ఉంటాడో, ప్రయత్నశీలుడై ఉంటాడో, ఏకాగ్రచిత్తంతో ఉంటాడో, శ్రద్ధాళువై ఉన్నాడో, అటువంటి వాడు విశేష అధికారంతో ఉంటాడు, విశిష్టాధికారి. అటువంటి ఉత్తమాధికారికి విశేష ఫలము కలుగుతుంది అని చూపించడం కోసం ఈ శ్లోకాలున్నాయి. భక్తిమాన్ యః సదా ఉద్ధాయ శుచిః తద్గత మానసః సహస్రం వాసుదేవస్య నామ్నాం ఏతత్ ప్రకీర్తయేత్ యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యం ఏవ చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోతి అనుత్తమం. యః ఎవరైతే భక్తిమంతుడై ఉంటాడో, భక్తి కలిగిన వాడో, సదా ఉద్ధాయ ఎల్లప్పుడూ ప్రయత్నపూర్వకంగా ఉద్యమించి సాధనతో ఉంటాడో, శుచి అయిన వాడో, త్రికరణాలను శుద్ధిగా రజోతమో గుణాలకు దూరంగా ఉంచుతూ ఉన్నాడో, తద్గత మానసః అదే కావాలి అన్న తత్పరత కలిగి ఉన్నాడో, అటువంటి వాడు వాసుదేవుడి యొక్క ఏతత్ సహస్రం నామ్నాం ఈ సహస్ర నామాల స్తోత్రాన్ని ప్రకీర్తయేత్ కీర్తిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి, అర్చిస్తూ ఉండాలి, జపిస్తూ ఉండాలి, నమస్కారంతో దాన్ని పూర్తి చెయ్యాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో అటువంటి వాడు యశః ప్రాప్నోతి యశస్సు పొందుతాడు, విపులమైన యశస్సు, గొప్ప కీర్తి, ఘనకీర్తిని పొందుతాడు. అట్లానే ప్రాధాన్యతను అందరిలోకి ప్రధానంగా ఉండడాన్ని, అటువంటి స్థితిని పొందుతాడు. అచలాం శ్రియం నిశ్చలంగా నిలకడగా ఉండే ఐశ్వర్యాన్ని పొందుతాడు. అనుత్తమమైన ఇంక దీన్ని మించి సాటిలేని శ్రేయస్సును ప్రాప్నోతి పొందుతాడు. నా భయం క్వచిత్ ఆప్నోతి వీర్యం తేజః చ విందతి భవతి అరోగః జ్యుతిమాన్ బలరూప గుణాన్వితః. ఎవరైతే ఈ సహస్రనామాలను ఈ విధంగా అధ్యయనం చేస్తారో అటువంటి వాడు క్వచిత్ భయం నా ఆప్నోతి ఇంక ఎక్కడి నుంచి ఎటువంటి భయాన్ని పొందడు. కానీ వీర్యము తేజస్సు మాత్రం బాగా సమృద్ధిగా పొందుతాడు. అరోగః భవతి ఆరోగ్యంతో ఉంటాడు. జ్యుతిమంతుడు, బలవంతుడు, రూపవంతుడు, గుణవంతుడవుతాడు. రోగార్తః ముచ్యతే రోగాత్ బద్ధః ముచ్యేత బంధనాత్ భయాన్ముచ్యేత భీతః తు ముచ్యేత ఆపన్నః ఆపదః. ఒకవేళ ఎవరైనా రోగార్తులున్నారంటే, రోగంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారంటే అటువంటి వాడు ఆ రోగం నుంచి, ఆ జబ్బు నుంచి బయటపడతాడు. ఎవరైనా బంధించబడి ఉంటే ఆ బంధనాల్లో నుంచి బయటపడతాడు. ఎవరైనా భయంతో ఉంటే ఆ భయంలో నుంచి బయటపడతాడు. ఎవరైనా ఆపదల్లో ఉంటే ఆ ఆపద నుంచి బయటపడతాడు. దుర్గాణి అతితరతి ఆశు పురుషః పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. ఎవరైనా మనిషి
నిత్యము భక్తితో కూడిన వాడై అత్యంత ఆసక్తితో ఈ పురుషోత్తముడి యొక్క సహస్రనామాలను స్తుతిస్తూ ఉన్నాడంటే, కీర్తిస్తూ ఉన్నాడంటే, అటువంటి పురుషుడు మనిషి ఆశు వెంటనే దుర్గాని అతితరతి, ఎటువంటి దుర్గమమైన కష్టాలనైనా సరే దాటిపోతాడు. వాసుదేవాశ్రయః మర్త్యః వాసుదేవపరాయణః సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం. వాసుదేవుణ్ణి ఆశ్రయించిన మర్త్యః మనిషి మృత స్వరూపంతో ఉన్నవాడు, మరణశీలుడై ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడు ఎప్పుడైనా సరే వాసుదేవుణ్ణి ఆశ్రయిస్తే, వాసుదేవుడి పరాయణుడై ఉంటే, తత్పరతతో ఉంటే, అటువంటి వాడు సర్వ పాపాల్లో నుంచి బయటబడి శుద్ధ ఆత్మ అయి తద్వారా సనాతనమైన బ్రహ్మను యాతి పొందుతాడు. న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం న ఏవ ఉపజాయతే. వాసుదేవ భక్తులకు అశుభమన్నది క్వచిత్ ఎక్కడా న విద్యతే ఉండదు. వాసుదేవ భక్తులు జన్మలు, మృత్యువులు, జరా, వార్ధక్యము, వ్యాధులు మొదలైన రకరకాల భయాల నుంచి దూరమైతారు. మొదలైన రకరకాల భయాలను నయేవ ఉపజాయతే అసలు పొందనే పొందరు. ఇమం స్థవం అధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః యుజ్యేత ఆత్మసుఖ క్షాంతి శ్రీ ధృతి స్మృతి కీర్తిభిః. ఎవరైనా సరే ఇమం స్థవం ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తి సమన్వితః శ్రద్ధ కలిగిన వాడై భక్తితో కూడి అధీయానః అధ్యయనం చేస్తే, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. భక్తి అంటే అత్యంత ఆసక్తి, ఇంకా దాన్నే తగులుకుని ఉండాలి. శ్రద్ధ అంటే దానిపైన నమ్మకం ఉండాలి. ముందు నమ్మకం ఉండాలి, తర్వాత దాన్నే తగులుకుని ఉండాలి, లేదా దాన్ని తగులుకుని ఉండాలి అత్యంత నమ్మకంతో. ఈ రెండు కలిసి ఉండాలి. ఎవరికైతే ఈ స్తోత్రం పైన అంత నమ్మకం ఉన్నదో, ఎవరైతే అంత ఆసక్తితో నమ్మకంతో దీన్ని అధ్యయనం చేస్తారో, ఊరికినే అర్థం తెలుసుకోకుండా చదవడం కాదు, అధ్యయనం చేస్తారో, అటువంటి వాడికి ఆత్మసుఖము, ఆత్మశాంతి, శ్రీ ఐశ్వర్యము, ధృతి, స్మృతి, స్మరణ, జ్ఞాపక శక్తి, కీర్తి ఆదులుగా కలిగినవి ఎన్నో సుగుణాలు వచ్చి చేరుతాయి. వాటితో యుజ్యేత కూడి ఉంటాడు. దీనికి ఒక చిన్న భాష్యం చెప్తూ ఉన్నారు ఇక్కడ మన శంకర్ల వారు. శ్రద్ధ అంటే ఏమి? ఆస్థిక్య బుద్ధి, నమ్మకము. శ్రద్ధ అంటే నమ్మకం. శ్రద్ధ అంటే రెండు అర్థాలు చూసుకోవచ్చు. శ్రద్ధ అంటే ఫోకస్, శ్రద్ధ అంటే నమ్మకము. నమ్మి ఉండడము, దానిపైన ఏకాగ్ర చిత్తంతో ఉండడము, దీన్ని శ్రద్ధ అంటారు. భక్తి భజనం తాత్పర్యం. భక్తి అంటే అత్యంత ఆసక్తి, అంతటి తత్పరత. భజనము ఇంకా విభజనం కాకుండా, విభాగం అవ్వకుండా తగులుకుని ఉండడం, అదే కావాలని సక్తమై ఉండడము. ఆత్మ సుఖం అంటే ఆత్మనః సుఖం. ఆత్మ తెలిస్తే దానివల్ల కలిగే దాని యొక్క సుఖము, ఆత్మ సుఖము. తేన చ క్షాంత్యాదిభిః చ యుజ్యతే. ఇంకా ఇవి ఉన్నాయి అంటే శాంతి మొదలైన వాటన్నిటితో కూడి ఉంటాడు. న క్రోధః న చ మాత్సర్యం న లోభః న అశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. ఎవరైతే పురుషోత్తముడి భక్తులున్నారో, అత్యంత ఆసక్తితో శ్రద్ధతో ఎవరైతే దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారో, అటువంటి వాళ్ళు కృతపుణ్యులు. వాళ్ళు పుణ్యాన్ని సాధించిన వాళ్ళు. వాళ్ళకి ఇంకా అసలు క్రోధము గాని, మాత్సర్య భావం గాని, లోభితనాలు గాని,
అశుభకరమైన మతి, పాపపు బుద్ధి గాని ఇంకసలు నా భవంతిహి కలుగనే కలుగవు. భగవంతుడు వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు అంటే అమంగళకరమైనవి ఏవి ఇంక వాళ్ళ దగ్గరికి రావు. న క్రోధః న లోభః న అశుభామతిః ఇతి నైకారానుబంధరహితేన నకారేణ సమస్తం పదత్రయం. ఇక్కడ న క్రోధః అన్నప్పుడు దాన్ని నకారంగానే తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఈ 3 పాదాల్లో పదత్రయంలో మూడిట్లో నకారంతో కలుపుకొని చూసుకోవాలి. క్రోధాదయః న భవంతి, క్రోధము మొదలైనవి ఇంక వాళ్లకు కలగనే కలగవు. మాత్సర్యం కూడా కలగదు, ఇంకేవి కలగదు అని నా భవతి ఇత్యర్థః అని చెప్తూ ఉన్నారు. తర్వాత జౌః సచంద్ర అర్క నక్షత్రాఖం దిశః భూః మహోదధిః వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః. జౌః అంతరిక్షము, సచంద్ర అర్క నక్షత్రాఖం చంద్రుడు, అర్కుడు సూర్యుడు, నక్షత్రాలతో కూడి ఉన్న ఆకాశము, దిశః దిక్కులు, భూః భూమి, మహోదధిః సాగరాలు సముద్రాలన్నీ మొత్తము ఆ మహాత్ముడు వాసుదేవుడి యొక్క వీర్యం వల్లే విధృతాన్ని, ఇవన్నీ ఇంత విస్తారంగా ఉద్ధృతంగా రచింపబడ్డాయి. ససురాసుర గంధర్వం సయక్ష ఉరగ రాక్షసం జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం. సురలు, అసురులు, గంధర్వులు, యక్షులు, ఉరగాలు, రాక్షసులతో కూడిన చరాచరమైన ఇదం జగత్ సర్వం మొత్తము కృష్ణస్య వశే వర్తతే, కృష్ణుడి యొక్క వశవర్తి అయి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంద్రియాణి మనః బుద్ధిః సత్వం తేజః బలం ధృతిః వాసుదేవాత్మకాని ఆహుః క్షేత్రం క్షేత్రజ్ఞః ఏవ చ. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సత్వం శక్తి, తేజః తేజస్సు, బలము ధృతి, ఇవన్నీ కూడా వీటితో పాటు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఏవచ అన్నీ వాసుదేవాత్మకాని వాసుదేవమయమై ఉన్నాయి అని ఆహుహు అంటారు. సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పతే, ఆచార ప్రభవః ధర్మః ధర్మస్య ప్రభుః అచ్యుతః. సర్వ ఆగమాల చేత ప్రప్రథమంగా ఆచారాలు పరికల్పించబడ్డాయి. ఆచారాల వల్ల ధర్మము ఉద్భవిస్తుంది, ప్రభవిస్తుంది. ధర్మంతో ప్రభువైన అచ్యుతుడు తెలుస్తాడు. ఋషయః పితరః దేవాః మహాభూతాని ధాతవః జంగమ అచంగమం చ ఇదం జగత్ నారాయణోద్భవం. ఋషులు, పితృదేవతలు, దేవతలు, మహాభూతాలు, పంచమహాభూతాలు, ఆకాశం మొదలైనవన్నీ, ధాతువులు, సప్తధాతువులు, మాంసం, మజ్జ, రక్తం మొదలైనవన్నీ, జంగమము అజంగమము, జడమైనా సరే చేతనమైనా సరే, ఇదం జగత్ సర్వం నారాయణోద్భవం, నారాయణుడి నుంచే ఉద్భవించింది. యోగః జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాది కర్మ చ వేదాః శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. యోగము, జ్ఞానము, సాంఖ్యము, విద్యలన్నీ, శిల్పము మొదలైన కళలు, కర్మలు మొత్తము, వేదాలన్నీ, శాస్త్రాలన్నీ, మొత్తమంతా విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనుడి వల్లే. మళ్ళీ ఇక్కడ జనార్దనుడు అంటే వేరు, నారాయణోద్భవం అన్నారు కాబట్టి నారాయణుడు వేరు, అచ్యుతుడు ప్రభువు వేరు, వాసుదేవుడు వేరు, కృష్ణుడు వేరు అని చూసుకోరాదు. కృష్ణుడి నుంచి సురాసురులు, గంధర్వులు వాళ్ళు వచ్చారు. వాసుదేవుడి నుంచి ఇంద్రియాలన్నీ వచ్చాయి. అచ్యుతుడి నుంచి ఏవో ధర్మాలన్నీ వచ్చాయి. నారాయణుడి నుంచి ఋషులు వాళ్ళందరూ వచ్చారు. జనార్దనుడి నుంచి విద్యలన్నీ వచ్చాయని వాళ్ళు వేరువేరుగా చూసుకోవద్దు. జనార్దనుడైనా
నారాయణుడైన, అచ్యుతుడైన, వాసుదేవుడైన, కృష్ణుడైన ఉన్నది ఒక్కటే తత్వం. దాన్ని ఎన్నో నామాలుగా పిలుస్తారు. ఆ విషయం తెలుసుకోవడం కోసమే సహస్రనామాలు మొత్తం కలిపి చదువుకున్నది మనము. మళ్ళీ ఇంతా చేసిన తర్వాత కృష్ణుడు వేరు, అచ్యుతుడు వేరు, జనార్దనుడు వేరు, నారాయణుడు వేరని చూడ్డానికి లేదు. పేర్లేవైనా సరే, తత్వం మాత్రం ఒక్కటే అన్న విషయం ఈ పాటికే మనకు పూర్తిగా అర్థమైంది గాబట్టి అసలు ఈ ప్రశ్న గూడా రాదు మనకు. ఏకః విష్ణుః మహద్భూతం పృథగ్భూతాని అనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుక్ అవ్యయః అని మళ్ళీ ఇక్కడే మన వ్యాసుల వారే చెప్తూ ఉన్నారు. అంతా ఒకటే అని. ఏకః విష్ణుః ఉన్నదంతా ఒకటే విష్ణు వ్యాపకత్వం. ఇన్నిగా వ్యాపించిందంతా ఒకటే. అది ఒకటి మహాభూతం. పృథగ్భూతాని అనేకశః వేరు వేరుగా ఎన్నో రూపాలుంటాయి మరి. త్రీన్ లోకాన్ వ్యాప్య ముల్లోకాలను వ్యాపించి ఆ భూతాత్మ ఆ స్వరూపము ఆ విశ్వభుక్ విశ్వాన్ని అనుభవిస్తూ ఉన్నది. అవ్యయంగా ఉన్నదేదున్నదో అది భుంక్తే అనుభవిస్తూ ఉన్నది. జౌః సచంద్ర అర్క నక్షత్ర ఇత్యాదినా స్తుత్యస్య వాసుదేవస్య మాహాత్మ్య కథనేన ఉక్తానాం ఫలానాం ప్రాప్తివచనం యథార్థ కథనం న అర్థవాదః ఇతి దర్శయతి. ఇక్కడ జౌహు సచంద్ర అర్క నక్షత్ర అని మొదలుపెట్టి ఏ శ్లోకాలైతే ఉన్నాయో ఈ ద్యౌహు సచంద్ర అర్క నక్షత్ర ఖం అనేది చూపించారో అక్కడి నుంచి చెప్తూ వచ్చిన వాటిలో ఇత్యాదిన స్తుత్యస ఏవైతే స్తుతిస్తూ వచ్చారో ఇవన్నీ వేదాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. విద్యలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. రాక్షసులు, ఉరగాలు, గంధర్వులు అక్కడి నుంచే వచ్చారు. ధర్మాలన్నీ అక్కడి నుంచే వచ్చాయని ఏదైతే చెప్తూ వచ్చారో ఆ వాసుదేవుడి నుంచే వచ్చిన ఈ మాహాత్మ్యం అంతా ఉన్నది అని ఏదైతే చెప్పబడ్డదో అవన్నీ గూడా ఫలానాం ప్రాప్తివచనం ఎందుకు చూపించవలసి వచ్చిందంటే ఫలం గూడా అట్లానే ఉంటుంది. అన్నీ అక్కడి నుంచే వచ్చాయంటే దాన్ని తెలుసుకోవడం వల్ల ఎంతటి ఫలం కలుగుతుంది అని చూపించడం కోసమే చెప్పవలసి వచ్చింది. ఇదంతా యథార్థ కథనమే. ఉన్నది ఉన్నట్టు చెప్పారు గానీ అర్థవాదం గాదు. అర్థవాదం అంటే ఒక్కొక్కసారి అతిశయోక్తి అలంకారంలాగా ఇదొక్కటి చదివావంటే చాలు నీకు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. నువ్వసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే చాలు నీ జబ్బు తగ్గిపోతుంది అని అట్లా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువగా చెప్తారు. అసలు గారెలు ఒక్కటి తిన్నామంటే చాలు ఇంక ఏవి తినవలసిన అవసరం లేదు ఇంక జీవితంలో అని అట్లా చెప్తారు. నిజంగా ఒక్కసారి గారెలు తిన్నంత మాత్రాన ఇంక జీవితమంతా ఏమి తినకుండా కూర్చుంటారా ఎవరన్నా? ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే జబ్బు తగ్గిపోతుందా? ఇంక చేయవలసినవి చాలా ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి అట్లా అర్థవాదంతో అతిశయంగా చెప్తారు. కానీ ఇక్కడ అర్థవాదంతో అతిశయోక్తి కాదు చెప్పబడుతూ ఉన్నది. యథార్థ కథనమే అని చూపించడం కోసమే. చెప్తూ ఉన్న ఫలం అంత గొప్పదై ఉంటుంది. ఎందుకు? ఆ ఫలాన్ని ఇచ్చే ఏ జ్ఞానమున్నదో అదంతా ఎక్కడి నుంచొచ్చిందో అని దాని గురించి చెప్పాలి గాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు అని చూపిస్తూ ఉన్నారు మన శంకర్ల వారు. సర్వాగమానాం ఆచారః ఇతి అనేన అవాంతరవాక్యేన సర్వధర్మాణం ఆచారవతః ఏవ అధికారః ఇతి దర్శయతి. తర్వాత సర్వాగమానాం ఆచారః అని ఇక్కడ సర్వాగమానాం ఆచారః ప్రథమః పరికల్పతే అనేది చూపించారో, ఇది అనేన దీనివల్ల ఈ అవాంతర వాక్యేన మధ్యలో ఈ మాట ఒకటి చెప్పారు గదా! అక్కడ జౌహు సచంద్ర అర్క నక్షత్ర ఖం అని చెప్తూ ఉన్న చోటు నుంచి మధ్యలోకొచ్చేసరికి సర్వ ఆగమాలు ఆచారాలను చూపిస్తాయి. ఆచారాలు పాటించామంటే ధర్మం నిలబడుతుంది. ధర్మం తెలిసింది అంటే దాని ప్రయోజనము, అర్థము, పరబ్రహ్మం తెలుస్తుంది అని ఏది చెప్తూ వచ్చారో, అది ఎందుకు మధ్యలో బెట్టారు ఆ మాట అంటే, సర్వధర్మాలు తెలుసుకుని ఆచరించిన వాడికే ఇంతటి ఫలము సాధించే అధికారం ఉంటుంది అని చూపించడం కోసమే. ఊరికే విని కూర్చుంటే, భజన చేస్తే, ఊరికే అర్థం తెలుసో తెలియకో నోటి మాటగా అంటే, ఇంత మాత్రానికే అంతటి ఫలము కలగదు. తెలుసుకుని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఆచరించవలసి ఉంటుంది. అప్పుడే అటువంటి వాడు అధికారి అవుతాడు. అటువంటి అధికారికి జ్ఞానము, ఆత్మజ్ఞానము తద్వారా బ్రహ్మప్రాప్తి. మధ్యలో
ఆచరించడం వదిలిపెట్టి, అసలు అప్లై చేయకుండా తెలుసుకుంటున్నదేంటో తెలుసుకుని, దాన్నక్కడికి వదిలిపెట్టేస్తే దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు అని చూపించడం కోసమే మధ్యలో ఈ మాట చెప్పాల్సొచ్చింది మళ్ళీ జ్ఞాపకం కోసం. ఆ తర్వాత ఇమం స్థవం భగవతః విష్ణోః వ్యాసేన కీర్తితం పఠేత్తి యః ఇచ్ఛేత్ పురుషः శ్రేయః ప్రాప్తుం సుఖాని చ. ఇమం భగవతః విష్ణోః స్థవం, ఈ భగవంతుడి స్తుతి విష్ణువు యొక్క స్తోత్రాన్ని, వ్యాసేన కీర్తితం, వ్యాసుల వారి చేత కీర్తించబడ్డ ఈ స్తోత్రాన్ని, యః పురుషః, ఏ మనిషైతే, శ్రేయః సుఖాని చ ప్రాప్తుమిచ్ఛేత్, శ్రేయస్సును సుఖాలను, ఇహాన్ని పరాన్ని, ఇహపరాల్లో సుఖాలను, చివరికి శ్రేయస్సును ప్రాప్తుమిచ్ఛేత్ పొందాలని కోరుకున్నాడంటే మాత్రం పఠేత్, చదవవలసి ఉంటుంది. ఊరికినే చదవడం కాదు, అర్థం తెలుసుకుని చదవాలి. అర్థం తెలుసుకుని చదివినంత మాత్రాన అయిపోదు, దాన్ని ఆచరించాలి. ఇంకా అప్పుడే దాని ఫలము తప్పకుండా కలుగుతుందని చెప్తున్నారు. ఇమం స్థవం ఇత్యాదినా సహస్ర శాఖా జ్ఞానేన సర్వజ్ఞేన భగవత కృష్ణద్వైపాయనేన సాక్షాత్ నారాయణేన కృతం ఇతి సర్వైః ఏవ అర్తిభిః సాదరం పఠితవ్యం సర్వఫల సిద్ధయే ఇతి దర్శయతి. ఇమం స్థవం అని మొదలుపెట్టారు కదా ఇక్కడ. అది సహస్ర శాఖా జ్ఞానేన, సహస్ర శాఖలుగా ఉన్న వేద జ్ఞానము పూర్తిగా కలిగిన వాడు సర్వజ్ఞుడు భగవంతుడు కృష్ణద్వైపాయనుల వారు వ్యాసుల వారి చేత సాక్షాత్ నారాయణ స్వరూపమాయన, ఆయన చేత ఇది కృతం, కల్పించబడ్డది మన కోసమే. ఎందుకు అంటే సర్వైః అర్తిభిః, ఏ అర్థం కావాలన్నా సరే, ధర్మార్థ కామాలైనా సరే, లేదా పరమ పురుషార్థం మోక్షమైనా సరే, ఏ అర్థం కావాలన్నా సరే, చతుర్విధ పురుషార్థాల్లో ఏ అర్థాన్ని కాంక్షించే వాళ్ళైనా సరే, దీన్ని సాదరంగా పఠించవలసి ఉన్నది. ఎందుకు అంటే సర్వఫల సిద్ధయే, వాళ్ళు కోరుకున్న ఫలం మొత్తము, అన్ని రకాల ఫలాలు సిద్ధింపజేసుకోవడం కోసమని చూపించడం కోసము ఈ శ్లోకం వచ్చింది. ఆ తర్వాత విశ్వేశ్వరం అజం దేవం జగతః ప్రభవాప్యయం భజంతి యే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం. ఆ విశ్వేశ్వరుడు అజ్జుడు, జన్మలేనివాడు, దేవుడు, జగత్తి యొక్క ప్రభవము, సృష్టి ఆయనే, అప్యయము లయము ఆయనే. ఆయన జగత్తి యొక్క సృష్టి చేస్తాడు, ఆయన జగత్తి యొక్క లయం చేస్తాడు కాదు, ఆయనే జగత్తి యొక్క సృష్టి, దాని లయం. ఆయనే లయము, ఆయనే సృష్టి, ఆయనే జగత్తు. ఆయన మన పుష్కరాక్షుడు. ఆయనను ఎవరైతే భజిస్తారో, పూజిస్తారో, అర్చిస్తారో, ఎవరైతే సేవిస్తారో, గ్రహిస్తారో, అధ్యయనం చేస్తారో, నమస్కరిస్తారో వాళ్ళు ఇంక ఎప్పుడు పరాభవం న యాంతి, మోసపోరు. ఇంక వాళ్ళకి మోసం లేదు. అవిద్యలోకి, అసత్తులోకి, అజ్ఞానంలోకి జారిపోవడం అన్నది, ఆ ప్రమాదమే ఉండదు, అసలు ఆ భయమే ఉండదు. ఇంక వాళ్లకు నాశమన్నది లేదు. ఇతి శ్రీ మహాభారతే అనుశాసనికే భీష్మ యుధిష్ఠిర సంవాదే విష్ణోః దివ్య సహస్ర నామ స్తోత్రం నామ ఏకోనపంచాశదధిక శతతమ అధ్యాయ సంపూర్ణం. ఇది మన మహాభారతంలో భీష్మ యుధిష్ఠిర సంవాదమని ఆనుశాసనిక పర్వలో ఒక ఘట్టము. ఆ పర్వకొచ్చినప్పుడు మనము దీన్ని అక్కడ మళ్ళీ ఇన్ కాంటెక్స్ట్ కూలంకషంగా చర్చిస్తూ, అధ్యయనం చేస్తూ వెళ్దాము. ఇంకా కొద్ది సంవత్సరాల్లో అక్కడికొస్తాం మనము. ఈలోగా అవకాశం ఉంది కాబట్టి ముందే చూసుకుంటున్నాము. విశ్వేశ్వరం ఇత్యాదిన విశ్వేశ్వర ఉపాసనాత్యేవ స్తోతారః తే ధన్యాః కృతార్థాః కృతకృత్యాః ఇతి దర్శయతి. విశ్వేశ్వరం అజం దేవం జగతః ప్రభవ అప్యయం అనేది చూపిస్తూ ఉన్నారో,
అందులో ఆ విశ్వేశ్వరుణ్ణి ఉపాసించడం వల్ల మాత్రమే ఆ స్తోతారహ తే ఎవరైతే స్తుతిస్తున్న వాళ్ళున్నారో ఈ స్తోత్రాన్ని, వాళ్ళు ధన్యులవుతారు, కృతార్థులవుతారు, కృతకృత్యులవుతారు అని చూపిస్తూ ఉన్నారు. ప్రమాదాత్ కుర్వతాం కర్మ ప్రత్యవేతాధ్వరేషు యత్ స్మరణాత్యేవ తద్విష్ణోః సంపూర్ణం స్యాతితి శృతిః. ఎవరైనా అధ్వరేషు యజ్ఞాలు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తెలిసో తెలియకో కర్మల్లో కొంచెము లోపం జరిగినా కూడా ఆ లోపమంతా తత్ విష్ణోః స్మరణాత్యేవ విష్ణు స్మరణ చేత సంపూర్ణమవుతుంది అని శృతి చెప్తూ ఉన్నది మనకు. ఆదరేణ యథా స్తౌతి ధనవంతం ధన ఇచ్చయా తథా చేత్ విశ్వకర్తారం కః న ముచ్యేత బంధనాత్. యథా ఏ విధంగానైతే ఎవరో ఒకళ్ళు ధనేచ్ఛయ ధనం కావాలన్న కోరిక ఉన్నవాళ్ళు ధనవంతుణ్ణి ఏ విధంగానైతే ఆదరంతో స్తుతిస్తారో అంత శ్రద్ధతో, భక్తితో ఒకవేళ చేతి ఎవరైనా విశ్వకర్తనే స్తుతించగలిగితే, అసలు ఏదో డబ్బులు గావాలంటే లోకంలో బాగా ధనవంతుడి దగ్గరికెళ్ళి స్తుతిస్తే, "మీరు చాలా గొప్పవాళ్ళండి, చాలా ధనికులు, చాలా పెద్ద మనసున్నవాళ్ళు. మీలాంటి వాళ్ళ దగ్గరికొచ్చి అడుగుతున్నాను. నా వంటి వాడికి ఏమైనా ఇస్తే నేను బాగుపడతాను. నీ పేరు చెప్పుకొని బ్రతుకుతాను" అని ఆ రకంగా అటువంటి వాడిని స్తుతిస్తే, పాపం ఆయన ధనాన్ని ఎట్లా ఇస్తారో, అంత మాత్రానికే ఇంత లాభముంటే అసలు విశ్వం మొత్తాన్ని తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి, ఆయన ఎటువంటి వాడని మనం తెలుసుకొని చెప్పామంటే, ఇంక ఆయన ఇవ్వలేనిదేముంటుంది? అసలు సర్వ బంధాల్లో నుంచి ముక్తి లభిస్తుంది అని వ్యాసుల వారే చెప్పారు మనకు. మళ్ళీ అది గూడా మనకు మహాభారతంలో రాగానే చదువుకుందాము. ఈలోగా ఇక్కడ కొంత ఉన్నది గాబట్టి మన అదృష్టం కొద్దీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సహస్రనామ సంబంధి వ్యాఖ్యా సర్వసుఖావహ శృతి స్మృతి న్యాయమూలా రచిత హరిపాదయోహో. సహస్రనామాలకు సంబంధించిన ఈ మొత్తం వ్యాఖ్య సర్వ సుఖాన్ని కలిగించేదేదున్నదో శృతులు వేదాలు, స్మృతులు పురాణేతిహాసాలు, న్యాయము మొదలైన శాస్త్రాలన్నింటి చేత నిర్ణయించబడ్డది, హరిపాదాలకు సమర్పించబడ్డది ఈ సహస్రనామాల యొక్క భాష్యమని చెప్తూ ఉన్నారు. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్య పాద శిష్యస్య శ్రీమద్ శంకర భగవతః కృతౌ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం సంపూర్ణం. పరమహంస పరివ్రాజకులు ఆచార్యులు గోవిందుల వారి యొక్క శిష్యులు శంకర్ల వారి చేత రచింపబడ్డ ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం ఇక్కడికి పూర్తయింది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.